హాయ్ ఫ్రెండ్స్, హిమక్రీమ్ హిమగుల్మం ఈ పేర్లు మీరు ఎప్పుడైనా విన్నారా? పేర్లు వేరైనా రూపం మాత్రం ఒకటే. అదే ఈ ఐస్ క్రీమ్. పాలు పంచదార మంచు ముక్కలతో తయారు చేసిన ఒక నోరూరించే తినుబండారం. అమితాబ్ బచ్చన్ నుంచి వివియన్ రిచర్డ్ వరకు, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ ఐస్ క్రీమ్ తింటే ఫిదా అవని వారు ఉండరు. అసలు ఈ ఐస్ క్రీమ్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ ఎలా తయారైందో మీకు తెలుసా? ఐస్ క్రీమ్ చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. 4000 సంవత్సరాల క్రితం ఒక చైనా చక్రవర్తి ఇంట్లో పనిచేసే వంటవాడు చక్రవర్తిని మెప్పించడం కోసం పండ్ల గుజ్జులో మంచు ముక్కలను కలిపి రాజుగారికి వడ్డించాడట. అది తిన్న రాజుగారు మైమర్చిపోయి ప్రతిరోజు అదే చేసి వడ్డించవలసిందిగా కోరాడట. అలా ఆ రోజు మొదలైన ఈ ఐస్ క్రీమ్ ఇలా ఇప్పటి వరకు అందరి ఆదరణ పొందుతూనే ఉంది. ఇప్పుడు మనం తింటున్న ఈ ఐస్ క్రీమ్ కి తుది రూపం ఇచ్చింది 1620 సంవత్సరంలో ఫ్రాన్స్ కు చెందిన గెరాల్డ్ డిజైర్ అనే పెద్ద మనిషి. వామ్మో, ఈ ఐస్ క్రీమ్ కి ఇంత చరిత్ర ఉందా? మీలో హిమగుల్మం ప్రేమికులందరూ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.